ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మా ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించును గాక. ప్రియ సహోదరులారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. తండ్రి యొక్క నామంలో మీ అందరూ కూడా దీవించబడుతూ ఉండాలి, ఆశీర్వదించబడుతూ ఉండాలి. ఆయన కృప మీ అందరి మీద సదా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. ఇక పాఠంలోకి వెళ్దామా? ఈరోజు పాఠము వైద్యులు. మనకు ప్రియ సహోదరులారా, ఈ లోకంలో అనేకమైన వైద్యులు ఉన్నారు, అంటే డాక్టర్స్ కదా, డాక్టర్లు ఉన్నారు. అయితే మన శరీరంలో ఉన్న ఆ యొక్క భాగాలకు ఒక్కొక్క వైద్యుడు అనగా డాక్టర్లు ఉంటారు. డాక్టర్లు కానీ డాక్టర్ అమ్మలు కానీ ఉంటారు. కంటికి సంబంధించిన ఒక డాక్టర్ గారు, పంటికి సంబంధించిన ఒక డాక్టర్ గారు, చెవికి సంబంధించిన ఒక డాక్టర్ గారు, ఇలాగా మన శరీరంలో ఉన్న అవయవాలకు ఒక్కొక్క వైద్యులు ఉన్నారు. అందరికీ తెలిసింది ఇది కదా, అందరికీ కూడా తెలిసిందే ప్రియ సహోదరులారా. కానీ దేవుడు మాత్రం ఒక మాట సెలవిస్తున్నాడంటే, ఒక మాట చెల్లిస్తున్నాడు. కావున ఈ వాక్యాన్ని మీరు సంపూర్తిగా వినండి, అర్థం చేసుకోండి. ఆ పర్వతాన్ని దీవెన మీ మీద సదా నిల్చుని రాక. హల్లెలూయా. శరీరానికి అనేకమైన వైద్యులు ఉన్నారు, అలాగే ఔషధాలు ఉన్నాయి, అంటే మెడిసిన్స్. సూదులు ఉన్నాయి, అంటే ఇంజెక్షన్స్. అవసరమైతే ఆపరేషన్ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. చాలామంది వీటికి లోనైపోతూ మరి వాటి ద్వారా ఆరోగ్యం పొందిన వారు ఉన్నారు, పొందలేని వారు కూడా ఉన్నారు. కానీ ప్రపంచంలో మానవ జీవితంలో ముఖ్యమైన వైద్యులు ఇద్దరున్నారు, ఇద్దరు డాక్టర్లు. ఎవరు ఇద్దరు డాక్టర్లు? ఎవరు అంటే, ఒకటి ఆత్మకు సంబంధించిన వైద్యుడు ఒక ఆయన, శరీరానికి సంబంధించిన వైద్యుడు వేరొక ఆయన. ఇక్కడ ఇద్దరే డాక్టర్లు ఉన్నారు. వారు ఆపరేషన్ చేసినా, మెడిసిన్ వేసినా, ఇంజెక్షన్ వేసినా, ఏమి చేసినా సరే వీళ్ళిద్దరి వల్లే అవుతుంది. ఇందులో ముఖ్యమైనది ఎవరంటే తండ్రి. ఆయన ప్రధాన వైద్యుడు, ప్రధాన డాక్టర్. ఆయన ఏం చెప్తున్నాడో వాక్యం ద్వారా మనం విందాం. ప్రియ సంగమా, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీలో నిజంగా మీకు ఆ తండ్రి జ్ఞానం ఇవ్వాలని, ఆలోచన కలిగించాలని, వాక్యాన్ని అపార్థం కాకుండా అర్థం చేసుకుంటారని ఈ వాక్యాన్ని మేము ముందు పెడుతున్నాను. తండ్రి ఇచ్చిన జ్ఞానంతో. హల్లెలూయా. ప్రధాన వైద్యుడు అయినటువంటి తండ్రి చెప్పే మాట ఏంటి మనం విందాం. దావీదు గారు రాసినటువంటి 1వ అధ్యాయంలో ఆయన పలుకుతున్న మాట, సమస్త దేశంలారా తండ్రికి యెహోవాకు ఉత్సాహం చేయండి, సంతోషంతో ఆయన సన్నిధికి రండి. ఈ 2 మాటలు చెప్పాడు. ఇది ఎవరికి చెప్తున్నట్టు ఎందుకు చెప్పాడు? ఇందుకే వైద్యము అనేది ఎక్కడ మనకు అందిస్తుందంటే, మొదటి వైద్యము నీ ఆత్మకు అందిస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మకు అందిస్తున్నాడు. ఆ ఆత్మకు వైద్యుడు తండ్రి. ఆయన ఏమంటే, మీ దుఃఖములన్నీ కూడా బయట విడిచిపెట్టండి, మీ అనారోగ్యం అంతా కూడా బయట విడిచిపెట్టండి, మీకున్న రోగాలన్నీ కూడా బయట విడిచిపెట్టండి. ఎక్కడే బయట? సన్నిధికి బయట, అంటే ఆలయానికి బయట. కనుక మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంతో రండి అని అక్కడ ముందు మెడిసిన్ వేశాడు. హల్లెలూయా. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. నీకు కలిగే ఆత్మ విషయంలో ఉన్న ప్రతి బలహీనతను నా ఆలయంలో ప్రవేశించక ముందు నా ఆలయం యొక్క గడప అవతల విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చిన నీవు స్వస్థత పొందుతావు అని రండి అన్నాడు. చూడండి, ఈ లోకంలో మనకి
ముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్లు ఉన్నారు. అయితే ఒకరు చెప్తారు, నీకు కలిగిన వ్యాధి ఫలాంది కనుక ఆ వ్యాధిని బాగు చేయడానికి ఫలానా డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఆపరేషన్ చేసినా, మెడిసిన్ ఇచ్చినా, ఇంజక్షన్ ఇచ్చినా నీ వైద్యం బాగైపోద్ది అని ఎవరైనా నీకు చెప్పితే మనం ఏం చేస్తాం? ఆ మాటను విశ్వసించి ఖచ్చితంగా మనము ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా వస్తుంది, అది ఏమవుతుంది అన్నది తర్వాత విషయం. ముందు నువ్వు నమ్మావు కదా, నమ్మే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. ఎందుకు? నా శరీరం బాగుపడుతుంది అని వెళ్ళావు. అది ఏమవుతుందో తర్వాత విషయం. ముందు నువ్వు వెళ్ళావు కనుక నీ నమ్మకం బట్టి అక్కడ నీకు మేలు కలవచ్చు, అంటే రోగం పోవచ్చు, లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు వెళ్ళావు కదా. అలాగే ఈయనేమంటున్నంటే, నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక క్రైస్తవురాలా, మీరు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే నా దగ్గరికి, నా ఆలయంలో ప్రవేశించేటప్పుడు నాకున్న ఆత్మ బలహీనత అంతా కూడా తొలగిస్తాడు నా తండ్రి అని నమ్మి మీరు రండి. అప్పుడు నీ ఆత్మకు నేను ఔషధం ఇస్తాను, నీ ఆత్మకు నేను ఏం చేస్తాను, మెడిసిన్ ఇస్తాను, నీ ఆత్మను నేను స్థిరపరుస్తాను అని చెబుతున్న మాట పురుష సంగమ. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఈయన మొదటి ప్రధాన వైద్యుడు, నీ ఆత్మను కాపాడేవాడు. ఎందుకంటే మనిషికి కలిమి ఉండొచ్చు, అంటే ధనరాశులు, వెండి బంగారాలు, ఎక్స్ట్రా ఏదైనా సరే, కానీ నీ మనసు అశాంతితో ఉంటే ఇవేమి ఉన్నా నీకు ఫలితం లేదు. చూస్తున్నామండి ఈరోజు లోకంలో కొంతమంది చెప్పే మాటలు మనము వింటూ ఉంటాం. కలిగి ఉన్నవాళ్ళే, సంపద కలిగిన వారే, ఉద్యోగస్తులే, వారికి చేతున్నా డబ్బు సంపాదించుకున్న వారే, మంచి వ్యాపారస్తులే, కానీ వారు పలికే మాట ఏంటంటే నీరసంగా ఉంటారు, బలహీనంగా ఉంటారు. వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏమమ్మా ఇలాగున్నారు, ఏం బాబు ఇలాగుంటే మనశ్శాంతి లేదండి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, కలిగి ఉన్న వీరే ఇంత బాధపడితే ఏమీ లేని వారిని నా పరిస్థితి ఏంటి అనుకుంటాం మనం. అంటే మనిషి సంతోషంగా ఉండాలంటే ఏముండాలి? ఆత్మశాంతి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ ఆత్మను రిపేర్ చేసిన వాడే, ఆత్మకు ఆపరేషన్ చేసిన వాడే, ఆత్మకు ఔషధం ఇచ్చిన వాడే, ఆత్మ ఇంజక్షన్ చేసిన వాడే పరమ తండ్రి. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ప్రతి వాక్యంలో కూడా తండ్రి చాలా ఘనంగా గొప్పగా మాట్లాడుతున్నారు ఈరోజు మనతో. ఇది మనం అర్థం చేసుకోలేక బలహీనమైపోతున్నాం. అందుకే అంటున్నాడు, సంతోషంతో నా గుమ్మంలోకి రండి, నిన్ను నీ ఆత్మ నేను బాగు చేస్తాను. ఎందుకంటే ఆయన ఆత్మల కాపరి. అప్పుడు అదే దావీదు గారు ఈ మేలు పొందుకున్నాక ఏమన్నాడంటే, 108వ అధ్యాయంలో కీర్తనలోనే మొదటి మాట అంటాడు, దేవా నా హృదయం ఇప్పుడు నా హృదయము ఈ క్షణంలో నా మనస్సు ఏముంది, నిబ్బరం కలిగి ఉంది. హల్లెలూయా. అంటే మనశ్శాంతిగా ఉందండి, మనశ్శాంతిగా ఉంది. నువ్వు ఎవరికో కొంత డబ్బు బాకీ పడిపోయావు, లేదంటే ఏదో సమస్యలో పడిపోయావు, ఏదో ఒక బలహీనలో పడిపోయావు, అవన్నీ నీకు తీరిపోయి అనుకోండి, నువ్వు తినడానికున్నా లేకపోయినా, కట్టుకోవడానికున్నా లేకపోయినా, సంపాదన లేకపోయినా ప్రశాంతంగా పండుకుంటావు. ఎందుకో తెలుసా? నీకు ఏ బలహీనత లేదు, ఏ అప్పులు లేవు, ఏ అప్పుల వాడిని నిన్ను వచ్చి అడగరు, లేదంటే ఏ గొడవ ఏ గోళ లేదు. ప్రశాంతంగా పడుకుంటావు, ఉన్నా లేకపోయినా, తినకపోయినా కదండి. ఇది ఎవరి వాళ్ళు కలిగింది? తండ్రి వాళ్ళు కలిగింది. అందుకే మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ ఇద్దరు వైద్యులను చూపిస్తున్న వాక్యం. ఒకటి మన ఆత్మలను శుద్ధి చేసే వైద్యుడు ఒక ఆయన, శరీరాన్ని శుద్ధి చేసే వైద్యుడు ఒక ఆయన. అందుకని దావీదు గారు అంటున్నారు, ఈ రెండు వాక్యాలు అంటున్నాడు ఆయన, మీరు నా దగ్గరికి వస్తున్నారు కనుక మీ ఆత్మలను నేను బాగుపరుస్తానని నమ్మకంతో రండి.
మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తున్నాను పర్వతండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు ఒక వాక్యాలు అక్కడ అన్నాడు, దేవ నా మనసు ఇప్పుడు నిబ్బరం కలిగి ఉంది. అంటే నిబ్బరం అన్న పదానికి నెమ్మది కలిగి ప్రశాంతంగా ఉంది. నాకున్న సమస్యలన్నీ పోయాయి నాయన. నాకున్న బలహీనత అంతా పోయింది. నాకున్న అనాలోచన అంతా పోయింది. కలిగి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. ఏమున్నది ఏమి లేకపోయినా అంటాడు అక్కడ. పురే సహోదరులారా, ఇది ఒక రకం కలిగిన వైద్యము. వైద్యం అని ఎందుకన్నానంటే చాలామంది డాక్టర్లు ఏమంటారు తెలుసా, అంతా చేస్తారు. శరీరం కలిగిన ప్రతి బలహీనతకు, ప్రతి గాయానికి, ప్రతి దానికి కూడా వారు వైద్యం ఇస్తారు, వాళ్ళు మందులు ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, ఆపరేషన్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ చివరిలో ఏమంటారంటే, అమ్మ మేము చేయవలసినంతా చేసాం కానీ శరీరం బలహీనత మేము మెడిసిన్ మందు ఇవ్వగానే కానీ మనోదుఖానికి మందే లేదంటారు కదా. మనోదుఖం అంటే మనస్సు పడే, అంటే ఆత్మ పడే దుఃఖానికి మందు లేదు దానికి. ఆ మందు ఎక్కడుంది? తండ్రి దగ్గర ఉంది. హల్లెలూయా. ఆ మందు ఎక్కడుందండి? పరమ తండ్రి దగ్గర ఉంది. దానికి వైద్యుడు ఎవరు? ఆయనే, ఆత్మల కాపరి ఆయన. ఇకపోతే రెండో కథానికి వద్దాం. రెండో వైద్యుడు ఎవరు? క్రీస్తు. మెస్సి అని అయినా, క్రీస్తు అని అయినా ఈ లోకానికి వచ్చాడు పసిబాలుడు వలె. ఆయన ఏం చేశాడు? ఆత్మను కాపాడు కాదు కానీ శరీరాన్ని కాపాడినట్టుగా అనేకమైన వాక్యాలు మనకు ఆధారంగా కనిపిస్తుంది అక్కడ. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు చూసుకుంటే అక్కడ ఏముంటుందంటే, మృతుల నుండి లేపబడిన క్రీస్తును, ఆయన ఆత్మను, ఆయన విశ్వాసాన్ని మీలో కూడా ఉండి ఉంటే మీ శరీరము మృత్యమై చావునకు సమీపకు ఉన్నదే సావునకు సిద్ధపడిందే కానీ మీ ఆత్మ నీతియుక్తమై జీవం కలిగిందంటాడు అక్కడ 10-11 వస్తున్నారు. శరీరము మృత్యువైపోయింది, చనిపోయింది. కానీ నీ ఆత్మ ఎలా ఉందండి? ఎలా ఉంటుంది అక్కడ? నీతియుక్తమై, నీతి వాక్యమై జీవం కలిగి ఉందంట. అంటే ఆత్మకు చావలేదని. కనుక క్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన వైద్యం ఏంటంటే నీ శరీరానికే, ఆత్మకు కాదు. ప్రియ సంగమా, ఈ శరీరానికే. కళ్ళు లేని వారికి చూపునిచ్చాడు, వినికి లేని వారికి వినికినిచ్చారు కదా. జ్వరంతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు. ఇలాగా దెయ్యాలు పట్టిన వాడిని వెళ్ళగొట్టాడు. ఇవన్నీ దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించిందా? కాదు, శరీరానికి సంబంధించింది. కనుక ఆయన వైద్యుడు, శరీరాన్ని బాగు చేసే వైద్యుడు, ఆత్మను బాగు చేసే వైద్యుడు, దాని తండ్రి అయిన యావే. హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మృతుల నుంచి లేపబడిన వాడు అన్నాడు అక్కడ. ఇక్కడ పునర్ధానము, పునర్జీవము, ఇక్కడ 2 పదాలు మనకు కనిపిస్తాయండి. అర్థం చేసుకోవాలి. 2 పదాలు, పునర్ధానం వేరు, పునర్జీవం వేరు. ఈ మాటలకు అర్థం తెలియట్లేదు చాలామంది ప్రయత్నిస్తున్నారు. పునర్ధానం అంటే నిన్ను బ్రతికించడం కోసము తండ్రి క్రీస్తుని మృతుల నుంచి పైకి లేపాడు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. నిన్ను బ్రతికించడం కోసము, నీకు జీవం ఇవ్వడం కోసము తండ్రి దానం ఇచ్చి, పునర్దానము అంటే తిరిగి ఇవ్వడం అర్థం. ఏంటి ఇచ్చడానికి? క్రీస్తుకి ఏమి ఇచ్చాడు? శరీరాన్ని ఇవ్వలేదు, మహిమ శరీరాన్ని ఇచ్చాడు. మహిమ శరీరాన్ని ఇచ్చి మరలా ఈ భూమి మీదకి మనం రక్షించడం కోసం ఆయనను పంపించాడు. ఈయనేం చేస్తున్నాడంటే మనకి పునర్జీవాన్ని ఇస్తున్నాడు. అంటే మరొక బ్రతుకు, మరొక అవకాశం. చాలామంది చూడండి, యాక్సిడెంట్లు అయ్యో లేకుంటే ఏదో ప్రమాదం జరుగో హాస్పిటల్కి పడిపోయినప్పుడు చనిపోతారు అనే స్థితిలో వారు బ్రతికి బయటపడితే పెద్దలు ఏమంటారండి? చూసేవాళ్ళు ఏమంటారు? కొంతమంది వీటికి ఇంకా ఈ భూమి మీద ఆయుష్కాలం ఉంది. ఎవరిచ్చారు ఆయుష్కాలము?
ఆయన ఇచ్చిందే. ప్రియ సంగమా, ఆయన ఇచ్చిందే, ఆయన ఇచ్చిందే మనకి. అది కనుక నిన్ను బ్రతికించడం కోసము తన అద్వితీయ కుమారునికి శరీర బలహీనత పెట్టి ఆయన ఏం చేశాడు? తిరిగి కోల్పోయిన ఆ యొక్క ఆత్మను, కోల్పోయిన ఆ జీవాన్ని కుమారుడికి ఇచ్చి పడిపోతున్న మనం లేపడానికి మన దగ్గర పంపించాడు. ఇది పునర్జీవము. పునర్ధానం వేరు, పునర్జీవం వేరు పురుషంలో. అందుకే ఇక్కడ మనకి ఇద్దరు వైద్యులను చూపిస్తున్న వాక్యంలో. పరమ వైద్యులు వీళ్ళే. ఒకరు శరీరానికి వైద్యం చేస్తే ఒకరు ఆత్మకు వైద్యం చేస్తున్నారు. ఒకరు ఆత్మకు ఆహారం పెడితే రెండవ శరీరానికి ఆహారం పెడుతున్నారు. ఒకరు ఆత్మను స్వస్థపరిస్తే రెండవ ఆయన శరీరాన్ని స్వస్థపరిచాడు. ఏ పరచలేదా? క్రీస్తు పెట్టలేదా? ఆహారము ఇవ్వలేదా? స్వస్థత కలుగు చేయలేదా? 2 చేపలు 5 రొట్టెలు ఏమైంది? శరీరంలో అది ఆహారం కాదా? ఏంటి? చనిపోతున్న మృతులను లేపాడు. అది అది అదేంటది? ఏంటది? శరీరంతో కాదా? ఇప్పుడు సంఘం ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేలు మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ వైద్యులు ఇద్దరు, ఆత్మకు సంబంధించిన ఆయన, శరీరానికి సంబంధించిన ఆయన. ఆత్మకు సంబంధించిన ఆయన మృతుడైన క్రీస్తుని పునర్ధానంలోంచి మనం పడిపోతున్న మనల్ని పునర్జీవంలోకి నడిపించాడు. మనం రోజు చనిపోతూ ఉంటామండి. ఆ విషయం చాలామంది తెలుసో తెలియదో నాకు తెలియదు. ఎలా చనిపోతామో తెలుసా? ఎలా చనిపోతామో తెలుసా? మన ఇంట్లో కలిగిన ఇబ్బందులు మనకు బాధ కలిగిస్తుంటాం. మన కుటుంబంలో కలిగిన కలతలు బాధ కలిగిస్తుంటాం. మన పిల్లల మధ్య కలిగే ఆ కొట్లాట్లు బాధ కలిగిస్తుంటాం. అప్పుల్లోనూ, బాధల్లోనూ, వేదనలోనూ, ఆర్థిక స్థితులను ప్రతిరోజు చనిపోతూ బ్రతుకుతూ ఉంటాం. అప్పుడు చివరికి మానవుడు ఏమనుకుంటాడంటే, ఇలాంటి పాడు బ్రతుకు కంటే చనిపోతే మేలు అనుకుంటాడు. ఎంతమంది లేరు ఇలాంటి వాళ్ళు? కానీ ఒక సహోదరుడా, ప్రియ క్రీస్తు నిరీక్షణ కలిగిన వాళ్ళారా, మీలో ఎంతమందికి బలహీనత ఉందో నాకు తెలియదు. కానీ మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే క్రీస్తు అందు విశ్వాసం ఉంచితే నీ శరీరానికి ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ చేయడానికి ఆయన నేను డబ్బులు అడుగుతున్నాడా? ఏంటి? ఇలాంటి కుట్లు వేస్తున్నాడా? పోట్లు పొడుస్తున్నాడా? లేదు. ఆయన నోటి మాట అంతే. మత్తయి సువార్త 8 మనం చూస్తాం. ఒక శతాధిపతి వచ్చి అంటాడు, అయ్యా, నా యజమానులు పడిపోయి ఉన్నాడు రోగంతో, మీరు ఆయన స్వస్థపరచాలంటే సరేనయ్యా నేను వస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు రావక్కలేదు తండ్రి, మీరు ఒక్క మాట చెప్పగలిగితే చాలు, ఇక్కడ ఉండే అక్కడ నా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు. ఆ మాటే మనకు మెడిసిన్, అది ఇంజెక్షన్, అదే నీ యొక్క శరీరానికి బలమైన ఆహారం. ఇది కుమారుడు ఇస్తున్నాడు. నీ ఆత్మను అగ్నిలో పడకుండా, నీ ఆత్మను కించపరచకుండా, నీ ఆత్మ మరొక మార్గంలోకి వెళ్ళకుండా, తండ్రి నీకు నీ ఆత్మ బలహీనమైనప్పుడు తండ్రి నీకు ఆయన వాక్ ద్వారా ఆపరేషన్ చేసి నిలబడుతున్న ఇంత కష్టపడిన తండ్రి యొక్క కుమారుని యొక్క మాటలు ఈరోజు వింటున్న మీలో పరివర్తన కలిగిందా? ఓ సహోదరుడా, మీలో నిజంగా మార్పు కలిగిందా? కలిగితే నీ జీవితం ధన్యము, ఆయన నామానికి మహిమ. నీ జీవితం ధన్యము, ఆయన నామానికి మహిమ కలుగును కాక. కావున ఈ యొక్క సమయంలో వాక్యం ఉంటున్న మీరు అక్కడ అంటారు కదా, క్రీస్తు బ్రతికించిన అలాంటి మనసు మీలో కూడా కలిగి ఉంటే, మీలో ఆయన ఆత్మ ఉండిన ఎడల అంటాడు. 10-11 వచనాల్లో 8 రోమపత్రికలో, మీలో ఆయన మనసు నీలో ఉండిన ఎడల ఆ నీతి మీలో ఉండిన ఎడల స్వస్థత పొందుతారంటాడు. ఆ నీతి మనం అందరం పొందుకుందాం. ఆయన నుంచి ఆశీర్వాదాలు తీసుకుందాం, ఆయన నుంచి దీవెనలు పొందుకుందాం, ఆయన నుంచి మనం మహిమ గంత ప్రభావం కలుగులాగను మన జీవితాలను సరి చేసుకుందాం. మరొక్కసారి చెప్తున్నాను, ఆత్మ వైద్యుడు వేరు, శరీర వైద్యుడు వేరు. అందుకే తన అద్వితీయ కుమారుణ్ణి
2000 సంవత్సరాల క్రితం భూమి మీద పంపించి పరమ వైపుగా మన మధ్య ఉంచిన తండ్రికే మహిమ కలుగును గాక. ఆయన నామానికే ప్రభావాలు కలుగును గాక. ఆయన నామాన్ని మనం స్తుతించి ఆరాధించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనాయన నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమై మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమైన పునరుద్ధానం వేరు, పునర్జీవం వేరు. అయ్యా నిజమే తండ్రి, పునరుద్ధానుడుగా నీవు ఉన్నావు అనగా తండ్రి, మా ఆత్మను కించపరిచినప్పుడు, మా ఆత్మను పడిపోయినప్పుడు తండ్రి, దానికి తండ్రి అది నిలబెట్టి బాగు చేసి సరిచేసే వైద్యుడు నీవు. అలాగే మా శరీరం కృంగిపోయినప్పుడు, మా శరీరం తండ్రి పడిపోయినప్పుడు, మా శరీరం తండ్రి చేసే నాన్న వ్యాధి ఉన్నప్పుడు వాటిని స్వస్థపరిచేది తండ్రి నీ కుమారుడని క్రీస్తు. కనుక మీ ఇద్దరు కూడా తండ్రి మా తండ్రి మా మధ్య ఉన్నారు కనుక అయ్యా నాకు ఏ భయం లేదు నాయన. ఇది అర్థం చేసుకునే మనుషులు తండ్రి నాన్న తండ్రి ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే పునరుద్ధానంలోంచి పునర్జీవంలోకి నడిపించిన నామాన్ని కనపరుచుకున్నట్లుగా వాక్యం బిడ్డలందరూ కూడా తండ్రి మారు మనసు కలిగిస్తామని మాపుని రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థనలో అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా తండ్రి నామలో వందనాలు. పరమ తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.